హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో బిట్కాయిన్ ఫాసెట్ అనేటటువంటి ఒక మైనింగ్ వెబ్సైట్ని మనం ఈరోజు ఉదయం సైన్అప్ అనేది చేసుకొని ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసామండి. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రోబో ఫాసెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో ఈ రోబో ఫాసెట్ అనేది ఏంటి అంటే మనం ఎటువంటి టాస్కులు చేయకపోయినా కానీ ఎంతో కొంత మనకు అమౌంట్ అనేది రావడానికి కావాల్సినటువంటి ఒక ఆప్షన్ అనమాట. సో ఈ రోబో ఫాసెట్ అనేది ఏదైతే ఉందో ఈ రోబో ఫాసెట్ అనే దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు దాని మీద క్లిక్ చేసిన తర్వాత 5000 వోల్ట్స్ అనేవి కావాలి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ 5000 వోల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏ విధంగా ఎర్న్ చేయాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి షార్ట్ లింక్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ షార్ట్ లింక్స్ మీద మనం వర్కౌట్ అనేది చేయాలండి. సో ఈ షార్ట్ లింక్స్ మీద మనం వర్కౌట్ చేయడం వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటేంటి అని అంటే ఈ రోబో ఫాసెట్ అనేది ఏదైతే ఉందో ఇది యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటు షార్ట్ లింక్స్ డైలీ కాంటెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం రివార్డ్స్ గెలుచుకునే అవకాశం. చూడండి, ఇక్కడ షార్ట్ లింక్ వాల్ అనేది మనం కంప్లీట్ చేస్తే ఇక్కడ డైలీ షార్ట్ లింక్ కాంటెస్ట్ ఏదైతే ఉందో అంటే టాప్ 10లో మనం ఉంటే మనకు కొన్ని వందల వేల కోట్లలో కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. దాంతోపాటు మన దగ్గర ఉండేటటువంటి రోబో ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోగలం అనమాట. సో ఇప్పుడు షార్ట్ లింక్ వాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 49 ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని టాస్క్లు ఉన్నాయి చూడండి. వీటిలలో ఇదివరకు మనం కొన్ని చేసాం, మీరు గుర్తు పెట్టుకోండి. CLIKSI అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది ఇదివరకు చేసామండి మనం. దాని తర్వాత ఈ యాడ్ లింక్ అనేది కూడా చేసినట్టు గుర్తుంది. తర్వాత ఇక్కడ చూడండి మనకు ష్రింక్ ఎర్న్ అనేటటువంటి ఒక టాస్క్, CLKSH అనే టాస్క్, ష్రింక్ మీ అనే టాస్క్, FCLC అనే టాస్క్. ఈ టాస్క్లు అయితే మనం వి ఫాసెట్లో తర్వాత వేరే అదర్ ఫాసెట్లో చేసాము. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ఆల్రెడీ చేసినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని ట్రై చేసేసి ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ లింక్స్ను దీని ద్వారా వచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని ఇక్కడ చూడండి ఈ 5000 వోల్ట్స్ అని ఉంది చూడండి. ఇది 5000 వోల్ట్స్. ఈ 5000 వోల్ట్స్ ఉంటే మీకు రోబో ఫాసెట్ అనేది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టాస్కులు ముందు మనకు తెలిసిన టాస్కులు అన్నీ నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. తెలియని టాస్కులు లేకపోతే ప్లే అవ్వని ఏ అయితే ఉన్నాయో దీనికి నెక్స్ట్ పార్ట్ 2వ వీడియో వస్తుంది, దాంట్లో మీరు చూడండి. సో ఇక్కడ ఇదివరకు మనం చేస్తున్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో ష్రింక్ ఎర్న్ అనేటటువంటి దీని మీద విజిట్ 1 by 1 అనే ఆప్షన్ చూడండి. ఈ ష్రింక్ ఎర్న్ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక క్యాప్చా వచ్చింది చూడండి. ఇక్కడ టచ్ చేశాను. ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఒక ట్రాలీ ఇచ్చారు. ట్రాలీలో పట్టేటి ఏమున్నాయి ఇక్కడ వస్తువులు అంటే ఈ వంకాయలు అనమాట. సో వాటిని టచ్ చేశాను. టచ్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోమంటుంది. కార్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టిక్ మార్క్ పడ్డది. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్లో మనకి ఇక్కడ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేశా. ఇక్కడ గెట్ లింక్ అని వచ్చింది. గెట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసా. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసా. మళ్ళీ ఇంకోసారి గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేశాను. సో ఇక్కడ ఈ సెకండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివేట్ అవుతున్నాయి చూడండి. టైమర్ అనేది పడుతుంది. ఈ కింద మనకు గెట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రమే మనం క్లిక్ చేయాలి. సో గెట్ లింక్ వచ్చింది, క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి గుడ్ జాబ్, కాయిన్స్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ బ్యాలెన్స్ అని వచ్చింది. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయడం ద్వారా నాకు 78 లక్షల పాయింట్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ రావడం జరిగింది అనమాట. చూడండి, ఒక్క షార్ట్ లింక్ చేస్తే మనకు ఎంత బెనిఫిట్ ఉంది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ టాస్క్ ఇంకోటి ట్రై చేస్తున్నా.
సో దానికంటే ముందు ఈ రోబో ఫాసెట్ అనేది ఏదైతే ఉందో దీనికి ఏమన్నా పాయింట్స్ యాడ్ అయ్యాయా చెక్ చేద్దాం. ఎందుకంటే అక్కడ 5000 వోల్ట్స్ ఏదో ఉన్నట్టు చూపించింది కదా. రోబో ఫాసెట్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఒక టాస్క్, ఒక షార్ట్ లింక్ కంప్లీట్ చేయడం ద్వారా నాకు 5000 అయితే ఉన్నాయో వోల్ట్స్ వచ్చాయి. ఆ 5000 వోల్ట్స్ రావడం ద్వారా ఇక్కడ నాకు రోబో ఫాసెట్ అనేది యాక్టివేట్ అయ్యి ఇక్కడ మళ్ళీ నాకు కాయిన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి, సో ఈ రోబో ఫాసెట్ అనేది ఏదైతే ఉందో ఒక షార్ట్ లింక్ కంప్లీట్ చేసిన తర్వాత రోబో ఫాసెట్ ఆప్షన్కి రావాలి. ఇక్కడ మీకు రోబో ఫాసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎర్న్ చేసినటువంటి 5000 వోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టాస్క్ ద్వారా అది యాక్టివేట్ అయిపోయి మీకు 1,00,000 కాయిన్స్ అనేవి వచ్చాయి. సో ఒక షార్ట్ లింక్ కంప్లీట్ చేస్తే మీకు 5000 వోల్ట్స్ వస్తే అప్పుడు 1,00,000 కాయిన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. దీనికంటే ముందు మీకు వచ్చింది మళ్ళీ ఒక 78 లక్షల ముందు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్క షార్ట్ లింక్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు జరిగిన బెనిఫిట్ ఎంత అనేది అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఒక షార్ట్ లింక్ కంప్లీట్ చేయడము, దాని తర్వాత మళ్ళీ రోబో ఫాసెట్ మీదకి రావడము, రోబో ఫాసెట్ ద్వారా మళ్ళీ మీరు కాయిన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడం. సో ఇప్పుడు షార్ట్ లింక్ వాల్ ఏదైతే ఉందో మళ్ళీ దీని మీద టచ్ చేస్తున్నా. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి అంటున్నానండి. సో లాస్ట్ టైం ఏ టాస్క్ చేశానో గుర్తుకు లేదు. మళ్ళీ ఇంకోసారి CLK.sh ఇది చేశానో లేదో గుర్తుకు లేదు. ఇంకోసారి క్లిక్ చేస్తున్నా. విజిట్ 1 by 1 అని వచ్చింది. ఐ ఆమ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసా. ఇక్కడ ఉన్నటువంటి క్యారెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసా. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేశానండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసింది. సో చూడండి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమంటుంది. స్టెప్స్ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకొని వెరిఫై ఆప్షన్ క్లిక్ చేసా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ టాస్క్ ఆల్రెడీ చేసినాము అనుకుంటా. సో మళ్ళీ ఇంకోసారి ఇదే రిపీట్ అవుతుంది, నో ప్రాబ్లం. చూడండి కంటిన్యూ అంటే ఒకే టాస్క్ ఎన్నిసార్లు అయినా చేసుకునే ఆప్షన్ ఉంటే ఇంకా మంచిదండి మనకి. గెట్ లింక్ మీద క్లిక్ చేసా. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసా. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసా. మళ్ళీ గెట్ లింక్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు సెకండ్స్ పడుతున్నాయి. చూడండి సెకండ్స్ మీద క్లిక్ చేస్తాను. కంప్లీట్ అయిన తర్వాత కింద గెట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి గెట్ లింక్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ 78 లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయో అవి ఒక షార్ట్ లింక్ కంప్లీట్ చేయడం ద్వారా వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రోబో ఫాసెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో రోబో ఫాసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ టైమర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ నాకు మళ్ళీ 1,00,000 కాయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఈ 10,000 లక్ష. సో చూడండి ఇక్కడ 1,00,000 కాయిన్స్ యాడ్ అయ్యాయి. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి షార్ట్ లింక్స్ వాల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నానండి. షార్ట్ లింక్ వాల్. సో ఇక్కడ టచ్ చేస్తున్నా. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి ఇది చేశానండి. ఇక్కడ చూడండి ష్రింక్ మీ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ చేస్తున్నా. విజిట్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. ఇక్కడ ఐఎమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇచ్చినటువంటి ట్రాలీలో బట్టే వస్తువులు ఏవైతే ఉన్నాయో అది చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టీ కప్పుల మీద క్లిక్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేశా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత మోటార్ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో బైక్ ఎక్కడెక్కడ ఉంది అన్నట్టు అనిపిస్తే వాటిని టచ్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెట్లు ఎక్కడ ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సో ఈ మెట్లు ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. దాని తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. టచ్ చేసిన తర్వాత 10 సెకండ్స్ మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రోల్ డౌన్ క్లిక్ కంటిన్యూ బటన్ అంటున్నారు. సో నేను కిందికి వెళ్తున్నానండి. స్క్రోల్ డౌన్ అని అన్నారు. అక్కడ కంటిన్యూ ఉంది కానీ అది క్లిక్ చేయకండి. ఇక్కడ చివరికి వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ చూడండి. కిందికి వచ్చేసి దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత
ఇప్పుడు స్క్రోల్ డౌన్ జనరేట్ లింక్ ఆర్ క్లిక్ కంటిన్యూ అని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ కిందికి వెళ్తున్నా. కిందికి వెళ్ళి జనరేట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తానండి. చివరికి వెళ్తున్నా. చూడండి ఇక్కడ గో టు యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నాకు యూఆర్ఎల్ అనేది జనరేట్ అయ్యిద్ది 10 సెకండ్స్లో. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి మన మెయిన్ పేజ్కి వెళ్ళిపోవడమేనండి. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో షార్ట్ లింక్స్ది దీనికి రావడము. సో చూడండి రాగానే ఇక్కడ గుడ్ జాబ్ 78 లక్షల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయినట్టు వచ్చేసింది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రోబో ఫాసెట్ ఏదైతే ఉందో దీనికి వచ్చానండి. రోబో ఫాసెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో రోబో ఫాసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ టైం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి రోబో ఫాసెట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ నాకు ఒక ఎక్స్ట్రా కాయిన్ అనేది 1 లక్ష కాయిన్స్ అనేవి వచ్చాయి. అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఒక్క షార్ట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేస్తే మీకు 79 లక్షల పాయింట్స్ వస్తున్నాయి. ఎక్కడ రానటువంటి పాయింట్స్ 79 లక్షల పాయింట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. సో మళ్ళీ షార్ట్ లింక్ వాల్ మీద క్లిక్ చేశాను. తిరిగి వచ్చానండి. ఇక్కడ ఇప్పుడు ఈ టాస్క్ చేద్దామండి. ష్రింక్ మీ అనేది కంప్లీట్ అయిపోయింది ఉంది. సో సిఎల్కే కంప్లీటెడ్ అని ఉంది. ష్రింక్ ఎర్న్ కూడా కంప్లీటెడ్ అని ఉంది. సో ఇంకా ఉండే వాటిలలో ఇక్కడ చూడండి ఎఫ్సిఎల్సి అనే ఆప్షన్ చూడండి. ఇక్కడ విజిట్ 1 by 1 అని ఉంది. దీని మీద టచ్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ ఐఎమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నా. ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుద్దండి. సో ఇక్కడ టీ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశా. నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ పేజ్లో మనం చేసేది ఏం లేదండి. ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో కింద ట్యాబ్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను. టచ్ చేసి ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనకు మోటార్ సైకిల్ బైకులు ఎక్కడున్నాయో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. బైకులు ఉన్న ప్రతి పిక్చర్ కూడా సెలెక్ట్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అయ్యిద్ది. సో చూద్దాం ఇక్కడ ఏమొస్తుంది అనేసి. ఓకే ఇక్కడ గెట్ లింక్ అనేటటువంటి ఆప్షన్ చూడండి. దీని మీద నేను టచ్ చేస్తాను. సో ఇది ఎండ్ అయిందండి ఈ పేజ్. మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ కూడా పేజ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలనుకుంటా. చూడండి తిరిగి వచ్చాను. మళ్ళీ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని దరిదాపు ఒక 10 నుంచి 15 సార్లు అయితే క్లిక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే గెట్ లింక్ మీద ఒక 4-5 సార్లు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అనే ఆప్షన్ చూడండి. దాని మీద క్లిక్ చేయాలండి. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ గెట్ లింక్ బటన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చాను చూడండి. కిందికి అన్న తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్స్ అనేది పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు టచ్ చేయాలండి. దాని తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఈ టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది. సో టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి నాకు మళ్ళీ రోబో ఫాసెట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యిందండి. సో ఇక్కడ నాకు 1 lakh కాయిన్స్ వస్తాయి. అంతకుముందు 78 lakhs ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ కూడా వచ్చాయండి. సో ఇక్కడ మళ్ళీ షార్ట్ లింక్ వాల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ పైకి అనేసి ఇక్కడ
ఎఫ్సిఎల్సి 1/1 ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఎఫ్సిఎల్సి 1/1 అని ఉంది. ఈ విజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ ఆమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కానీ క్యాప్చా రావాలి. సో ఈ క్యాప్చాస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది కష్టంగా ఉంటాయి. పెద్ద విషయమేం కాదు, కొద్దిగా ఆలోచించి చేస్తే. జస్ట్ అలా ఈ మధ్యలో ఉంచేయడమే దీన్ని. దాని తర్వాత ఈ థ్రెడ్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచడమే. సో ఇలా ఉంచిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయింది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి రావాలనుకుంటా. చూద్దాం ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది. సో ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో వచ్చాను. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ రోడ్డు మీదకి నడిచి వెళ్ళేటటువంటిది ఏదైతే ఉందో అవి ఎక్కడ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయండి. సో అది కూడా రాంగ్ అయిందండి. చిమ్నీస్, ఇంటి పైన చిమ్నీస్ ఏవైతే ఉన్నాయో పొగగొట్టాలు అవి ఎక్కడ ఉన్నాయో చూసి సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయండి. సో కంప్లీట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుందండి. ఫస్ట్ మీరు గెట్ లింక్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో గెట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చిన తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకొకసారి కూడా ఇక్కడ టచ్ చేయండి. 1/2 అంటుంది, చూద్దాం. ఇంకొకసారి టచ్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీకు టైమర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ గెట్ లింక్ అంటున్నారు. సో కిందికి వెళ్తున్నా. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ టాస్క్. యువర్ టాస్క్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అని వచ్చింది. సో ఇక్కడ ఈ క్లిక్ ఆన్ ది టైమర్ అని వచ్చింది. సో ఇది ఆన్ అవ్వకపోయినా మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయి మన అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఉంటుంది. సో ఒకసారి కావాలంటే రీఫ్రెష్ చేద్దాము, లేకపోతే తిరిగి మళ్ళీ మన ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేద్దాం. ఫాసెట్ని ఓపెన్ చేద్దాం. ఫాసెట్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మళ్ళీ రోబో ఫాసెట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయింది, కానీ అక్కడ నుంచి ముందుకెళ్ళలేదు అయినా కానీ టాస్క్ కంప్లీట్ అయింది. మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ క్లియర్గా టైమర్ కూడా ఆన్ అయింది చూడండి. అంతేనండి. ఇది ఏదైతే ఉందో ఈ షార్ట్ లింక్ నాకు ఎందుకో ప్రతిసారి ఇక్కడే లాస్ట్లో స్టక్ అయిపోతుందండి. సో ఇలా ఎవరికైతే స్టక్ అయిపోతుందో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే దీన్నే మళ్ళీ వేరే బ్రౌజర్ ఏదైతే ఉందో మిసెస్ బ్రౌజర్లో కూడా మీరు కావాలంటే ఈ షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి ట్రై చేయొచ్చండి, ఇక్కడ ప్లే అవ్వని వాటిని. సో నెక్స్ట్ టాస్క్లు ఇప్పుడు ఈ షార్ట్ లింక్లో ఒక 3-4 నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మీరు ఇక్కడ మంచిగా ఎర్నింగ్స్ అనేవి చేయాలి అని అంటే ఇక్కడ ఐఫ్రేమ్ యాడ్స్, విండో యాడ్స్ అని ఉన్నాయి, వీటిని కూడా చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ టాస్క్లు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.